హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత వీడియోస్ కానీ ఇంకా చూడకపోతే చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. నేనైతే వైజాగ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను. చూస్తున్నారు కదా, ఆ టెంపుల్ అయితే ఇంకా రెడీ అవుతుంది. ఇంకా చాలా వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి. ఇంకా పక్కనే ఇంకో బిల్డింగ్లో రాధాకృష్ణులు అయితే ఉన్నారు. ఇంకా వెళ్దాము, రండి చూద్దాము. ఇంకా నేను అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. ఫుల్ గాలి అయితే వేస్తుంది. ఇదిగోండి, లాన్కి అయితే వెళ్తున్నాము. నేను నా ఫ్రెండ్స్ వచ్చాము. అయితే లాన్కి వెళ్ళగానే చాలా, అసలు టెంపుల్కి వెళ్తే ఆ వైబే వేరు. ఇంకా రాధాకృష్ణుని చూసుకొని ఎంత మురిసిపోయామో, చాలా బాగున్నాయి. అలా చూసుకొని ఉండిపోయాం మేము. ఎంత మీరే చూడండి, అందుకే నేను దగ్గరుండి కూడా తీసాను ఇంకా వీడియో. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత క్యూట్గా ఉన్నారో. చూడండి, దేవుడు మిమ్మల్ని నన్ను చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఆ సైడ్నే మనకి ఏం కావాలన్నా కూడా వాళ్ళైతే అమ్ముతున్నారు. అంటే చిన్న చిన్న వస్తువులు అవి కూడాను. లాన్కి వెళ్దాం రండి, అక్కడికి కూడాను చూద్దాము. చూడండి, వెళ్తున్నాను. అక్కడైతే మనకి ఐటమ్స్ అంటే దేవుడు బుక్స్ కానీ, దేవుడు వస్తువులు కానీ, విగ్రహాలు కానీ, జ్యువెలరీ కానీ, చాలా ఐటమ్స్ ఇలానే అయితే వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. చూసారా, చిన్న చిన్న లాకెట్స్, రక్షలు, నెక్స్ట్ ఏమో ఇవి మనకి ఎవరైనా ఇలాగా అంటే బుక్స్ చదువుకోవాలి అనుకున్నవి, దేవుడు బుక్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. చూసారా, చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ టెంపుల్కి ఎప్పుడైనా మీరు వెళ్ళారంటే ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి లేకపోతే వెళ్ళండి, ఎందుకంటే టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది. ఆ వైబే వేరు. అప్పుడప్పుడు టెంపుల్స్కి కూడా వెళ్తే మంచిది కదా మనకి. ఇంకా మేమైతే నేను నా ఫ్రెండ్స్ అందరం కూడా ప్రసాదం తీసుకున్నాము. టెంపుల్ దగ్గరికి అదే ఇంకా అలాగా ప్రశాంతంగా కూర్చొని నేను నా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఆ ప్రసాదాన్ని తిన్నాము. అదేంటో కానీ తెలియదు, కానీ దేవుడు ప్రసాదం అనగానే ఆ టేస్టే వేరబ్బా.